హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో కనిపిస్తున్న ఈ 3 శారీస్లో ఒక దానిని మన వ్యూవర్స్కి ఫ్రీగా గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాము. డెలివరీ ఛార్జెస్ కూడా మీరు మాకు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా గివ్ అవే ఇచ్చేస్తే మాకేంటి లాభం అనుకుంటున్నారా? దాంట్లో మాకు కూడా ఒక లాభం ఉంది. ఫ్యూచర్లో బ్రాండ్ నుంచి పెయిడ్ ప్రమోషన్స్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికోసం మీరు మాకు చేయవలసిన హెల్ప్ ఏంటంటే, మా గివ్ అవే సిరీస్లో భాగంగా ఫుల్ వీడియోస్ మరియు షార్ట్స్ కింద కొన్ని శారీస్ మరియు కుర్తీస్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తాము. మీకు అవసరం ఉంటే మాత్రమే మేము ప్రొవైడ్ చేసిన లింక్స్ మీద ప్రోడక్ట్ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. మీరు పర్చేస్ చేస్తుంది ఫ్లిప్కార్ట్ ఆఫీషియల్ యాప్ నుండే కాబట్టి మీకు నార్మల్గా ఉండే రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ డెలివరీ అయిన తర్వాత మీకు నచ్చకపోతే ఆ ప్రోడక్ట్ని రిటర్న్ కూడా చేసుకోవచ్చు. కానీ మీరు ఒకవేళ ప్రోడక్ట్ని రిటర్న్ చేస్తే మా అకౌంట్లో యాడ్ అయిన కౌంట్ నుండి రిటర్న్ చేసిన వారి కౌంట్ తీసేస్తుంది. కాబట్టి అలా రిటర్న్ చేసిన వారిని మేము గివ్ అవేలో పార్టిసిపెంట్గా అయితే తీసుకోము, అంతే. మేము ట్యాగ్ చేసే ప్రతి ప్రోడక్ట్ని రివ్యూస్ చెక్ చేసి ఎక్కువ మంది పర్చేస్ చేసి ఉండి మినిమం 4 స్టార్ రేటింగ్ ఉన్న ప్రోడక్ట్స్ని మాత్రమే మా వీడియోస్ అండ్ షార్ట్స్ కింద ట్యాగ్ చేస్తున్నాము. మీరు కూడా పర్చేస్ చేసే ముందర ప్రోడక్ట్ రివ్యూస్ని చెక్ చేసిన తర్వాతనే పర్చేస్ చేసుకోండి. ఎవరైతే ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి కానీ షార్ట్కి కానీ లైక్ చేసి కమెంట్ చేయండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. మీరు ఏ ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేశారో పర్చేస్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. రిటర్న్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా మీ ఆర్డర్ స్టేటస్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి. రిటర్న్ చేయకుండా ఉన్న వాళ్ళని మాత్రమే లిస్ట్ అవుట్ చేసి వాళ్ళలో గివ్ అవే విన్నర్ని లైవ్లో అనౌన్స్ చేస్తాము. మినిమం 40 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తేనే గివ్ అవేని అనౌన్స్ చేస్తాము. మ్యాక్సిమం 50 మెంబర్స్ గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అంతే అండి, మీరు ఇంకా చేయవలసింది ఏం లేదు. ఇలా మీరు ₹1 కూడా వేస్ట్ చేసుకోకుండా జస్ట్ సింపుల్ స్టెప్స్తో 1200 నుంచి 1500 వాల్యూ చేసి ఈ శారీని గెలుచుకోవచ్చు. గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకవేళ మేము ట్యాగ్ చేసిన ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేసి ఎలా పర్చేస్ చేయాలో తెలియకపోతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టాము. తెలియని వాళ్ళు ఆ వీడియోని చూసి ఫాలో అవ్వండి. గివ్ అవే సిరీస్కి సంబంధించిన షార్ట్ కానీ ఫుల్ వీడియోకి కానీ ఖచ్చితంగా టైటిల్లో గివ్ అవే సిరీస్ అని మెన్షన్ చేస్తాము. సో ఆ వీడియోస్ అండ్ షార్ట్స్ కింద ట్యాగ్ చేసిన ప్రోడక్ట్స్ని ఎలా పర్చేస్ చేయాలో కూడా ఇక్కడ డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఫుల్ వీడియో ఓపెన్ చేసిన తర్వాత మనకి మోర్ ఆప్షన్ కనిపిస్తుంది టైటిల్ పక్కన. సో ఆ మోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఏవైతే ప్రోడక్ట్స్ ట్యాగ్ చేసామో అవి మనకి డీటెయిల్గా లింక్ అలాగే ప్రోడక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. సో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే ఆ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీ ఫోన్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన ఫ్లిప్కార్ట్లోకి వెళ్తుంది. సో ఒకసారి మీరు కిందకి స్క్రోల్ చేస్తే రివ్యూస్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు బై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అడ్రస్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ డీటెయిల్స్ అనేటివి కనిపిస్తాయి. సో మీరు యూపీఐ ఆప్షన్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ అన్న సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ అలా కాకుండా మనకి ఒక్కొక్కసారి వీడియోస్ పైన షాప్ ఆప్షన్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినా కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్రోడక్ట్స్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో మీకు ఏదైనా కావాలనుకుంటే అది మనకి బ్లూ కలర్లో వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అగైన్ మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిన ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లోకి వెళ్తుంది. సో అగైన్ బై నౌ ఆప్షన్ క్లిక్ చేసి సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు షార్ట్ చూస్తున్న వాళ్ళైతే షార్ట్స్ మీద మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఎప్పుడు కూడా మనకి ఇలా ప్రోడక్ట్ ట్యాగ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. సో ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే మేము ఏవేవి ప్రోడక్ట్స్ని ట్యాగ్ చేసామో ఆ లిస్ట్ అవుట్ అనేది మీకు డీటెయిల్గా కనిపిస్తుంది. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే అగైన్ దాని మీద క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిన ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లోకి వెళ్తుంది. అగైన్ మీరు బై నౌ ఆప్షన్ని క్లిక్ చేసుకొని తర్వాత అడ్రస్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ డీటెయిల్స్ యూపీఐ కానీ క్యాష్ ఆన్ డెలివరీ కానీ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఆర్డర్ డీటెయిల్స్ మాకు ఎలా సెండ్ చేయాలి అంటే మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిన ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇప్పుడు కింద మనకి కార్నర్లో అకౌంట్ అని కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే మనకి పైన ఆర్డర్స్ అనేటివి కనిపిస్తాయి. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేస్తారో ఆ లిస్ట్ అనేది చూపిస్తుంది. సో మీరు ఏదైతే ప్రోడక్ట్ మా లింక్ ద్వారా పర్చేస్ చేస్తారో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆర్డర్ డీటెయిల్స్ అనేటివి ఇలా కనిపిస్తాయి. సో ఆ స్క్రీన్ షాట్ని తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయాలి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్. సో తెలియని వాళ్ళు ఉంటే కూడా ఒకసారి చూసి ట్రై చేయండి అంతే.